సో ఇదొక ఛాలెంజింగ్ జాబ్ Yeah, yeah. అంటారా? అంటే నా కెరియర్లో లైక్ ఐ డిడ్ ఫిల్మ్స్ లైక్ మగధీర అండ్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, బట్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఇప్పటివరకు నేను చేసిన కెరియర్ సినిమాలో ఈగా ఈజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అండి. సో ఈ సినిమాలో ఛాలెంజింగ్ సీన్ ఏది? అదే చెప్పాను కదండి, మొత్తం సినిమానే ఛాలెంజింగ్. సో అలా పర్టికులర్గా అంటే ఎందుకంటే అండి ఈ సినిమా అన్నది ఎలాంటిదంటే లైక్ అంటే జనరలీ అన్ని సినిమాస్లో ఎలా ఉంటాయంటే అండి లైక్ మొత్తం సినిమా చూస్ చేస్తూ ఉంటాం, ఓకే దిస్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సపోజ్ క్లైమాక్స్ ఆర్ లైక్ ప్రీ క్లైమాక్స్ ఆర్ అన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆర్ అ సాంగ్. సో ఇది మేము ఇలా చేసామని మాట్లాడడానికి ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ సినిమాకి ఏంటంటే ఎవ్రీ సీన్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే ముందు చేసిన సీన్ లాగా నెక్స్ట్ సీన్ లేదండి. సో అలా ఎవ్రీ సీన్లో అంటే ఇప్పుడు ఎలా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈగ పుట్టిన తర్వాత జస్ట్ బయటకు వచ్చి లైక్ ఫస్ట్ టైం ఇట్ సీయింగ్ పీపుల్. సో ఆ సీన్లో ఏంటంటే ఈగ పుట్టగానే బయటికి రాగానే హ్యూమన్ బీయింగ్ షుడ్ లుక్ లైక్ జైంట్, అంటే మనుషులు చూస్తుంటే చాలా అంటే ఈగ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా పెద్దగా విశాలంగా అనిపించాలి. సో దట్ వాజ్ ద ఛాలెంజ్ ఇన్ దట్ సీన్. సో అలా ఎవ్రీ సీన్లో లైక్ ఎవ్రీ పార్ట్ వాజ్ ఛాలెంజింగ్ అండి. సో దీంట్లో దిస్ వాజ్ ఈజీ, దిస్ వాజ్ డిఫికల్ట్ అని చెప్పలేమండి. సో ఎవ్రీ సీన్ ఇట్ వాజ్ లైక్ అంటే సినిమా చేస్తున్న కొద్దీ కొత్తగా తెలుసుకుంటూ వెళ్ళాము, ఓకే దీంట్లో ఇది ఛాలెంజ్, సో వీ హ్యావ్ టు కమ్ అక్రాస్ దిస్. సో అలా ఎవ్రీ సీన్ ఇన్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్. సో అలా ద హోల్ ఫిల్మ్ అందుకే అంటానండి లైక్ మై కెరియర్లో నాకు తెలిసి దిస్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫిల్మ్ టు షూట్, అంటే అతి కష్టమైన సినిమా షూట్ చేయడానికి. సో ఇప్పుడు దాకా హీరోయిన్స్ ఉన్న సినిమాల్లో చేసేవాళ్ళు, ఇప్పుడు ఈగ హీరోగా ఉన్న సినిమాని చేశారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఈ సినిమా చేసిన తర్వాత అంటే ముందు చేసిన ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తు అయితే ఈగ సినిమా చేయడం అన్నది ఒక ఎత్తు. ఎందుకంటే లైక్ చెప్పాను కదండి లైక్ ఇట్ వాజ్ అ కంప్లీట్ ఛాలెంజ్ ఇన్ ఇట్స్ సెల్ఫ్ అండ్ ఎవ్రీ డే ఇట్ వాజ్ లైక్ కొత్త లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఎవ్రీ డే ఇట్ వాజ్ లెర్నింగ్, అంటే ఇంతకుముందు చేసింది కొద్దిగా హెల్ప్ అయ్యేది ఎక్స్పీరియన్స్, బట్ అగైన్ ఎవ్రీ డే వీ హ్యాడ్ టు డూ సంథింగ్ న్యూ ఆల్ ద టైమ్. సో దట్ ఈస్ అ వెరీ వెరీ అండ్ ఇంకా అంత చేసినందుకు ఇంత పెద్ద హిట్ అయినందుకు ఇట్ ఈస్ అ వెరీ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అండి. సో ఈగని హీరోగా చేసి సినిమా తీస్తున్నారు అని ఇంతకుముందు విమర్శించిన వాళ్ళే ఇప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? సడన్లీ ఏంటంటే లైక్ అంటే మేము ఇంత ఊహించలేదండి, అంటే ఇంత గొప్ప సినిమా చేస్తున్నామని స్టార్టింగ్లో అనుకోలేదు. ఏదో వీఆర్ ట్రైంగ్ టు డూ అన్ ఎక్స్పెరిమెంట్, ఓకే మంచి సినిమా తీయాలి, డిఫరెంట్గా తీయాలని ఎప్పుడు ట్రై చేసామండి. బట్ ఒకసారి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓకే ఇంత గొప్ప సినిమా తీసామా అన్నది లైక్ వీ ఫెల్ట్ అండి. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ ఆడియన్స్ ఇచ్చిన తర్వాత అంటే చాలామంది లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ ప్రౌడ్ దట్ ఇట్స్ ఎ తెలుగు ఫిల్మ్, బట్ ఇట్స్ అ బెంచ్ మార్క్ ఇన్ ఇండియన్ సినిమా. అంటే ఇండియాలోనే అద్భుతమైన సినిమాల్లో ఇది ఒక సినిమాగా నిలిచిపోతుంది అన్నది దట్ వాజ్ ద కాంప్లిమెంట్స్ విచ్ యూఆర్ గెటింగ్. సో అండ్ ఇంకా ఈ సినిమా లైక్ తెలుగులో కాదు, వీ షార్ట్ ఇట్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. సో తమిళ్లో కూడా వీ గాట్ ట్రిమెండస్ రెస్పాన్స్ అండి. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆడియన్సే కాకుండా ఈవెన్ ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, యాక్టర్స్, ఎవ్రీ వన్ ఓవర్ యాజ్ సీన్ దిస్ ఫిల్మ్ ఆర్ లైక్ రియలీ అంటే ఒక ఏదో అంటే ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ లైక్ ఒక సినిమా చూసాము మర్చిపోయామని కాకుండా దే ఆర్ లివింగ్ దిస్ ఫిల్మ్. ఒకసారి చూసిన తర్వాత ఇంకోసారి చూడాలన్న కోరిక కలుగుతుంది. సో అలా చాలా తక్కువ సినిమాలు వస్తాయండి. అండ్ ఈ సినిమా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్.